తమిళ సినీ కథా రచయిత, సంభాషణల కర్త ఏకే వేలన్ తొలిసారిగా నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం తాయి పిరందల్ వాసి పెరక్కు. ఎస్ఎస్ రాజేంద్రన్, ప్రేమ్ నజీర్, రాజసులోచన ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయం సాధించింది. నిర్మాత సుందర్లాల్ నహతా, విజయవాడలోని రామా టాకీస్ అధినేత అశ్వత్థ నారాయణ ఈ చిత్రం రీమేక్ హక్కులు కొని తెలుగులో మంచి మనసుకు మంచి రోజులు పేరుతో చిత్రం తీశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు చెల్లెలుగా రాజసులోచన నటించారు. ఆమెను ప్రేమించిన యువకుడు రఘుగా జేవి రమణమూర్తి నటించారు. వెంకటప్పయ్యగా రేలంగి పాత్రోచితమైన విలనిని ప్రదర్శించారు. రఘుని ప్రేమించే యువతి పాత్ర గిరిజ పోషించారు. రవిడి చిన్నపులిగా రాజనాల నటించారు. సూర్యకాంతం, అల్లు రామలింగయ్య, కేవీఎస్ శర్మ, పేకేటి, నల్లరామ్మూర్తి తదితరులు నటించారు. ఈ చిత్ర ప్రారంభంలో మంచి మనసు కలిగి ఉండే భాగ్యమే భాగ్యం అంటూ ఎన్టీఆర్ రాజసులోచనలపై చిత్రీకరించిన పాటలో భరతమాత ఫోటో చూపిస్తూ గ్రామంలో జరిగే సంక్రాంతి వేడుకలు, గంగరెద్దుల మేళం, గొబ్బిళ్ళు ఇవన్నీ చూపించారు. 1958 ఆగస్టు 15న విడుదలైన మంచి మనసుకి మంచి రోజులు చిత్రం విజయం సాధించింది.